ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనశాల పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల గడిచిన రాత్రి సుఖమైన దినించి చురుకైన మెలికను గురించి మరో సూర్యోదయించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడుతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలతి కాలము సజీలక నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో నూతన దినాన్ని ఇచ్చారు, పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతట్లో నాయన మీకు కృప కనికర వాత్సల్యత మాతో ఉంచండి, మీ సన్నిధి మాతో ఉంచండి. మా జీవితాల ద్వారా వీళ్ళు మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని సకాలంలో ఆలయానికి వెళ్ళి తండ్రి ఆరాధించి మిమ్మల్ని స్తుతించి వీళ్ళు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన తండ్రి. మా జీవితంలో తండ్రి అయ్యా మీరు చేసిన మేలను బట్టి ప్రతి దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది పిల్లలు ప్రార్థనశాల పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఏ అవసరత ఉందో, ఏ ఇబ్బంది ఉందో మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వాలి. ప్రార్థన అవసరత మీరు ఆలకించి తండ్రి అయ్యా మీ కృపలో నాయన తండ్రి ప్రతిదాన్ని సరిచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. రక్షణ భాగ్యం లేని బిడ్డలకు నాయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. నాయన అయ్యా మీ చిత్తానుసారంగా నాయన తండ్రి బిడ్డల ముందుకు సాగడానికి మీ కృప అనుగ్రహించండి నాయన. గొప్ప దేవుడు నాయన, కనికరం కలిగిన దేవుడవు, మీకు సహాయాన్ని ఇవ్వండి, దయ చూపించండి నాయన తండ్రి. వాళ్ళు చేయుచున్న తండ్రి ప్రతి పనులు తోడుగా మీ సహాయం దయచేయండి నాయన తండ్రి. మీ కృపతో నింపండి, మీరు ఆకులు సిద్ధపరిచి మీరు ఆకుపత్రపడి సంఘంలో ఉండి అనిత్య జీవం పొందే భాగ్యాన్ని నాయన తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన ప్రభా ఎంతమంది నాయన తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డల మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం తండ్రి. ఇంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దాయకించారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్తుతించి మహింపచ్చి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. బిడ్డలు ఆశీర్వదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్నారు ఆశీర్వాదకరంగా చేయండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయ, దయ చూపించేయ, కృప చూపించేయ తండ్రి. మీ అందరినీ ఆదరంతో పడి వీళ్ళు సాగుతుంది కృప ధరించండి. ఈ కృప అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి. మరొకసారి నాయన తండ్రి ఈరోజు ఎంతో రావాలి తండ్రి అయ్యా. ప్రతి చర్చికి వెళ్ళి ఆరాధించమని స్తుతించి మహిమపరిచి గమనించే భాగ్యాన్ని తిరిగి నాయన అయ్యా మళ్ళీ రాత్రి ప్రార్థనశాల పాల్గొనేంత వరకు నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా పొరుపతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొన్ని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాడు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.